హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. చెరువులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందుకోసం 30 టీమ్స్ ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దింపారు. దుండిగల్, మాదాపూర్, మియాపూర్, బోరబండ, స్వర్ణపురిలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మల్లంపేటలోని కత్వా చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఆక్రమించి కట్టిన లక్ష్మీ శ్రీనివాస్ కన్స్ట్రక్షన్స్ లో నిర్మించిన విల్లాల కూల్చివేత కొనసాగుతుంది. మాదాపూర్, సున్నం చెరువు బఫర్ జోన్లో వెలసిన అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేస్తున్నారు. భారీ పోలీస్ ప్రొటెక్షన్ మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మరోవైపు జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు ఇచ్చారు. 15 రోజుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చకపోతే తామే కూల్చేస్తామని నోటీసులు జారీ చేశారు. నానక్రంగూడ, రంగలాల్ చెరువు బఫర్ జోన్లో నిర్మాణాలు చేపట్టారని నోటీసులు ఇచ్చారు. ఎఫ్టీఎల్లో ఆక్రమణలను తొలగించేందుకు జయభేరి సంస్థ వారం రోజులు గడువు కోరిందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. గడువులోగా ఆక్రమణలు తొలగించకపోతే హైడ్రా కూల్చివేతలు చేస్తుందని హెచ్చరించారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ లైవ్ లో అందిస్తారు. నుమాన్, లక్ష్మీదుర్గ హైడ్రా కూల్చివేతలు ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో కొనసాగుతున్నాయి. చెరువుల్లో ఉన్నటువంటి ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ప్రస్తుతం అయితే హైడ్రా కూల్చివేతలు చేస్తుంది. అందులో భాగంగా ఏదైతే ఇటు మాదాపూర్ లో ఉన్నటువంటి సున్నం చెరువులో ప్రస్తుతం అయితే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్ ని హైడ్రా నేలమట్టం చేసింది. మరోవైపు ఏదైతే బాచుపల్లిలో కూడా ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి. దాదాపు 30కు పైగా టీమ్స్ తో ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే మాదాపూర్ లో ఉన్నటువంటి సున్నం చెరువు దగ్గర ఉన్నాను. సున్నం చెరువు పూర్తిగా చూడొచ్చు, నేలమట్టం అయిపోయినటువంటి దృశ్యాలు ఏబిఎన్ స్క్రీన్ లో మనము చూస్తున్నాం. ఏ విధంగా కొలాప్స్ అయిపోయింది అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. సో హైడ్రా టీమ్స్ పూర్తిగా ఈ సున్నం చెరువు పక్కనే ఎఫ్టీఎల్ లో ఉన్నటువంటి ఈ అపార్ట్మెంట్ ని పూర్తిగా నేలమట్టం చేశారు. సో ఒకే దెబ్బకు పూర్తిగా ఏదైతే నేలమట్టమైనటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. దాని పక్కనే ఉన్నటువంటి షెడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ షెడ్స్ కానివ్వండి, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా ఇటు జేసీబీల సహాయంతో హైడ్రా బుల్డోజర్లతో పూర్తిగా నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా. సో ఈ కూల్చివేతలు పూర్తిగా ఏదైతే హైడ్రాలిక్ మిషన్ల సహాయంతో, అత్యాధునికమైనటువంటి మిషన్ల సహాయంతో ఈ కూల్చివేతలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. సో దాదాపు తెల్లవారుజాము నుంచి కూడా ఈ కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దాంతోపాటు ఏదైతే ఇటు బాచుపల్లిలో కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. మరోవైపు ఏదైతే ఇటు రంగలాల్ కుట్ట, నానక్రామ్గూడలో ఉన్నటువంటి రంగలాల్ కూడాలో కూడా ప్రస్తుతం అయితే అక్కడ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఇటు కూల్చివేతలకు సంబంధించినటువంటి డిమాలిషన్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. వారితో కూడా మనము మాట్లాడదాము. వారు కూడా మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. డిమాలిషన్ ఎక్కడి వరకు జరిగిందండి మాలిక్ గారు? ప్రస్తుతం పెద్ద బిల్డింగ్ డెమోలిషన్ వస్తుంది ఇప్పుడు మాత్రం అయితే. ఓకే, ఇది లీక్స్ లో ఏమేమి ప్రాపర్టీస్ వస్తుంది. ఓకే, లీక్స్ లోపల ఎఫ్టీఎల్ అయినా కానీ, ఓపెన్ అయినా కానీ వాళ్ళు నోటీస్ సార్ వాళ్ళు ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మాకు వాళ్ళు ఏమేమి పల్లగొట్టాలి, ఎంత ప్రాపర్టీస్ పెడితే అది ఏమేమి పల్లగొట్టాలి. ये पूरा डिमोलिशन कंप्लीट होने, आपका टीम पूरा ये आपका मौलिक डिमोलिशन टीम भी पूरा कर रहा है प्रेजेंट. ये डिमोलिशन पूरा कंप्लीट होने आपको कितना टाइम पकड़ेगा? और आपको हमको एक 5 to 6 फ्लोर का बिल्डिंग ओके 2 to 3 आवर्स में हम कंप्लीट कर रहे हैं. ओके, या और ये पूरा बोलते कितना टीम आपकी टीम इसमें प्रेजेंट डिमोलिशन में वर्क कर रहे हैं आपके? हमारा जो कंपनी है ओके, वो पैन इंडिया है. ओके, हमारा कंपनी में 500 एम्प्लॉयज है. ओके, और नियरली 50 to 55 इक्विपमेंट्स है. ओके, उसमें ऑपरेटर्स वगैरह हमारे पास 70 ऑपरेटर्स है. ओके, ओके, तो हम लोग 24 आवर्स सर्विस देते हैं. चाहे गवर्नमेंट का काम रहने दीजिए या प्राइवेट रहने दीजिए, कोई भी काम सारे सेक्टर्स में हम करते हैं. इंडस्ट्रियल सेक्टर, गवर्नमेंट सेक्टर, प्राइवेट सेक्टर. ओके, ये पूरा अपना हाइड्रोलिक जैक मशीन है ना, अभी कोलैप्स करे. सो इसका स्पेशलिटी क्या है? प्रेजेंट हम एबीएन स्क्रीन में भी देख रहे हैं. वो हाइड्रोलिक जैक मशीन का क्या है स्पेशलिटी? कितनी देर में वो पूरा कोलैप्स करेगा, पूरा डिमोलिशन करेगा? एक्चुअली ये जॉ क्रशर है. ओके,
इसका अटैचमेंट सामने का जो अटैचमेंट है वो उसका प्राइसिंग आके 2.5 to 3 करोड़ से Okay. और इसका ये स्पेशलिटी ये है कि ये नीचे बॉटम में ठहर के अप टू 10 फ्लोर ये क्रश कर देता है। इसमें वाइब्रेशन नहीं रहता है, साउंड नहीं रहता है और रिस्क 0% रहता है किसी पे गिरने करने का। मैन पावर का रिक्वायरमेंट नहीं इसमें। థ్యాంక్ యూ రెహమాన్ ఫారూఖీ జీ. సో ప్రస్తుతం ఏదైతే ఈ కూల్చివేతలకు సంబంధించి మనతో ఏదైతే దీనికి సంబంధించినటువంటి టెక్నికల్ మాలిక్ డిమాలిషన్ ప్రస్తుతం ఈ కూల్చివేతలంతా కూడా చేస్తుంది. సో దానికి సంబంధించినటువంటి టెక్నికల్ ఇంజనీర్స్ మనతో మాట్లాడారు. సో ఏదైతే పూర్తిగా అత్యాధునికమైనటువంటి డిమాలిషన్కి సంబంధించినటువంటి యంత్రాలు ఇవి. సో దాదాపు ఏదైతే ఇటు దేశంలోనే దాదాపు ఇలాంటి వెహికల్స్ ఒక 4-5 ఎక్విప్మెంట్స్ మాత్రమే ఉన్నాయి. సో అందులో భాగంగానే ఏదైతే హైడ్రా దీన్ని ప్రత్యేకంగా వాడుతుంది. సో సిటీలో భారీ భవనాలు, కూల్చివేతలు, అపార్ట్మెంట్లు, విల్లాల కోసం ప్రత్యేకంగా హైడ్రా దీన్ని రంగంలోకి దింపింది. సో ఒక్క రోజుకి ఈ డిమాలిషన్ సంబంధించినటువంటి క్రషర్ ఏదైతే ఉందో మనం చూస్తున్నాము. సో ఈ క్రషర్కి ఒక్క రోజుకి దాదాపు హైడ్రా 5 లక్షలు పే చేస్తుంది. దాని డ్రైవర్ జీతం కూడా నెలకు వచ్చేసి 2 లక్షల పైగానే జీతం ఉంటుందంటూ కూడా ఇప్పటికే డిమాలిషన్కి సంబంధించినటువంటి ప్రతినిధులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇటు హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. జేసీబీల సహాయంతో పూర్తిగా ఏదైతే ఎక్కడికక్కడ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే షెడ్లను కూడా నేలమట్టం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఏదైతే ఇటు దుండిగల్లో కూడా ప్రస్తుతం కత్వా చెరువులో కూడా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు సున్నం చెరువులో ఉన్నటువంటి FTL లో నిర్మించినటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా ప్రస్తుతం హైడ్రా టీమ్స్ అయితే తొలగిస్తున్నారు. మరోవైపు ఏదైతే నటుడు మురళీమోహన్ కు సంబంధించినటువంటి జయబేరి కన్స్ట్రక్షన్ సంగలాల కుంటలో ఉన్నటువంటి దానికి కూడా ఏదైతే నోటీసులు జారీ చేశారు, వారం రోజుల్లోనే దాన్ని తొలగించాలి, లేకపోతే పూర్తిగా తామే తొలగిస్తామంటూ కూడా హైడ్రా చీఫ్ ఏదైతే హెచ్చరికలు జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో జయబేరి కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి వారు కూడా స్పందించారు. తామే 4-5 రోజుల్లో పూర్తిగా ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగిస్తామో అప్పటివరకు కాస్త గడువు ఇవ్వాలంటూ కూడా వారు కోరినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ఇటు మరోసారి అంటే దాదాపు ఇటు వర్షాల తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నటువంటి దాదాపు 10 రోజులుగా పూర్తిగా గ్యాప్ తీసుకున్నటువంటి హైడ్రా పూర్తిగా యాక్టివేట్ అయింది. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఏదైతే ఇటు సున్నం చెరువు కానివ్వండి, దాంతో పాటు ఏదైతే ఇటు కట్వా చెరువులో కూడా పెద్ద ఎత్తున కూల్చివేతలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు.